ప్యారడైజ్ ద ప్యారడైజ్ అఫీషియల్ టీజర్. శ్రీకాంత్ ఓడెలా దసరా సినిమాలో చూసిండ్రు, ఇరగదీసిండు సినిమాని. 9.7 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి 16 అవర్స్లో. టీజర్ ఓపెన్ చేయగానే మనకి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని నువ్వు గమనిస్తే హీరో అనేవాడు ఒక ఎంట్రీ కొడుతుండు అన్నట్టు ఉంది. ఈ జాగ్ ఎవరిది, ఈ దేశం ఎవరిది అంటే ఇది దేశం. సో ఇదంతా చూస్తుంటే మనకు అర్థమైంది ఏంది, డైరెక్టర్ ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించిండు, ఎంత కొత్తగా ఆలోచించిండు అంటే అక్కడున్న క్యారెక్టర్స్, హీరో కావచ్చు, విలన్స్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, ఎవ్రీథింగ్ కొత్తగా పెట్టిండు. చూడు, హీరో లుక్ కూడా 2 జడలేసిండు. కొత్తదనం కావాలి ప్రజలకి, కొత్తదనం కావాలి. ఆ కొత్తదనాన్ని శ్రీకాంత్ ఓడెలా పట్టుకుంటాడు. నా ప్రియమైన ప్యారడైజ్ ప్రజలు అని అంటుండు మోహన్ బాబు. అంటే దాని అర్థం ఏందిరా, ప్యారడైజ్ అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు, ఆ దేశం వీళ్ళు పాలిస్తారో మరి వీళ్ళ అక్కడ రాజరికం నడుస్తుంది. సో హీరో గాడు ఒక అంజాగొడుకు కథ. అరే ఇది కేవలం నా వ్యూ మాత్రమే. మీరు వీడు సినిమా స్టోరీ చెప్తుండు, వీడికి అన్నీ తెలుసు అని అనకండి, వేరేలాగా నన్ను అనకండి. ఇది జస్ట్ నేను ఏదో టీజర్ని మన బ్రెయిన్లో మనం అనుకుంటామా కొన్ని విషయాలు, ఆ విషయాలను నేను చెప్తున్నా మీకు అంతే. మీరు ఎక్కువ ఊహించుకోకండి, ఊహించుకొని నన్ను ట్రోల్ చేయకండి, నన్ను తిట్టుకోకండి. నేనే సినిమాని ట్రోల్ చేస్తున్నాను అని గ్రహించండి. మరి ఎవరైనా వచ్చాడో తెలియదు కానీ మన హీరో వచ్చి అంజాగొడుకు కాస్త ప్యారడైజ్ని మన దేశం ఎవరిది, మన జాగ్ ఎవరిది అని అంటాడు అన్నట్టు. ఐటమ్ సాంగ్ కూడా ఉంది రోయ్. జనాలకు కావాల్సింది వైలెన్స్, అది పీక్లో పెట్టాడు శ్రీకాంత్ ఓడెలా. అది తల్లి అంటుంది లంజాగొడుకు తల్లి లంజా అంటుంది. సర్కార్ ఉన్నది మీకోసమా అంటే విలన్లు రాజరికం నడిపిస్తారు కదా, మీకోసమా లేదంటే లేనోళ్ళ కోసమా? చెప్పాగా, కొత్తదనాన్ని శ్రీకాంత్ ఓడెలా పట్టుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ హీరోలో కోపాన్ని పట్టుకుంటాడు, ప్రతిసారి కోపంగానే కనిపిస్తాడు. ఏమన్నా అంటే ఫైర్ అయిపోతాడు, గుద్దుతాడు. దాన్ని జనాలు ఎంజాయ్ చేస్తారు. హీరో కోపంగా ఉన్నా, ఫైట్ చేసిన, అరిచిన, డైలాగ్ చెప్పిన, హీరోయిన్కి ముద్దు పెట్టిన జనాలు అరుస్తారు. ఇది అంతే, కొత్తదనాన్ని జనాలు కోరుకుంటున్నారు. అక్కడ సందీప్ రెడ్డి వంగ కోపాన్ని పట్టుకున్నట్టు ఇక్కడ శ్రీకాంత్ ఓడెలా కొత్తదనాన్ని పట్టుకున్నాడు. స్టోరీ మనకి పాతగా కనిపిస్తుంది, బట్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, వేషధారణ, ఎవ్రీథింగ్ కొత్తదనం, కొత్తగా ఉన్నది. మనది మళ్ళీ స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్లోనే ఈ జాగ్ ఎవరిది, దేశం ఎవరిది, మనది. ఇప్పుడు కూడా మధ్యలో సంపూర్ణేష్ బాబు వచ్చాడ్రా, కొబ్బరి మాట. ఇప్పుడు గ్యాప్లోనే ఒక వాటర్ కారుతాయి చూడు, దాంట్లోంచి బ్లడ్ కారుతుందిరా. అంటే మనకి వాటర్ ఇట్లా వెళ్ళిపోదా, అందులోంచి బ్లడ్ పోతుంది. ద ప్యారడైజ్. ఇప్పుడు నేను ద ప్యారడైజ్ బిర్యానీ అనను, ఆ ఎరుపు రావణ్లాగా. అరే బ్లేడ్లు పట్టాడేంట్రా, బ్లేడ్లు ఒక్క బ్లేడ్ గుచ్చితేనే అంటది, అలాంటిది అన్ని బ్లేడ్లు పట్టుకున్నాడు మనోడు. అంటే మనోడు అంత కసి మీద ఉన్నాడు, అంత కోపంతో ఉన్నాడు, అంత పగతో ఉన్నాడా నాకు తెలియదు, సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, దిష్టి, చేతబడి, దయ్యం, మంత్రం, తంత్రం ఏదైనా కానీ హనుమాన్ చాలీసా, భూత పిశాచిని కఠినయ్యావే, మహావీర్ జబు నామసునావే. హీరోకి మంచి ఫిజిక్ ఉందిరా సినిమాలో, మనకు కూడా మంచి ఫిజిక్ ఉండాలి. ఓకే, ఇట్లా అంటే కొంచెం కండలు రావాలి.
అప్పుడే కదా నువ్వు ఒక మెన్నని చెప్పబడతావు. పొట్టలు అందరికీ ఉంటాయి, కండలు ఉండవుగా. సో కండల కోసం జిమ్కి వెళ్ళండి. హీరోలకే కాదు, మనకు కూడా ఉండాలి. ఎక్సర్సైజ్ చేయండి. తుత్తు అంటే జడల్ జమానా షురు. మనోడికి జడలు ఉంటాయి, మనోడు జమానా షురు చేస్తాడు. జమానా అంటే జడల్ జమానా. మీకు ఎట్లా చెప్పాలి? జమానా అంటే ఇప్పుడు జడల దునియా నడుస్తుంది అన్నట్టు, జడల ప్రపంచం నడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, 24/9/2026కి రిలీజ్ అవుతుంది మూవీ జై హనుమాన్ ద ప్యారడైజ్. అనిరుద్ మ్యూజిక్ అనిరుద్ధురా. రుద్దు అనిరుద్ధు రుద్దుతాడు. కొడుకు కథ. సో నాకైతే టీజర్, స్క్రిప్టు, కథ పాతదే కావచ్చు. లంజా కొడుకు అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ చూపించే విధానం ఇంతకుముందే చెప్పిన కొత్తగా ఉంది. ఎవ్రీథింగ్ మనోడు కొత్తగా చూపించాడు. ఇప్పుడు ఈ షర్ట్ వేసుకొని పాత సినిమాలలో ఒక స్క్రిప్టులో ఫైట్ చేసేటోళ్ళు, ఇప్పుడు మనోడు ఇక్కడ జడాలు పెట్టి షర్టు వేరే తీసి, అంటే కొత్తగా అదే స్క్రిప్ట్లో కొత్తగా ఫైట్ చేయిస్తాడు అన్నట్టు. ఆ కొత్తదనాన్ని జనాలు కోరుకుంటారు. కొత్తదనమే మనకు కావాలి. అండ్ ఈ సినిమా తర్వాత నాకు భయం వేస్తుంది ఏంటంటే, లంజా కొడుకు అనే పదం నార్మలైజ్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది. వాడన్న వచ్చి అరే ఎంజా కొడక అంటే అని చెప్పి మనోడు ఫోటో వేసుకుంటారేమో అని చెప్పి. అండ్ రియల్ ఎంజా కొడుకు ఎవరో మీకు తెలుసా? ఎమినేమ్. తనని తన ఫ్రెండ్స్ కొట్టేవాళ్ళు, హరా చేసే అంటే ఇట్లా జోకులు వేసేటోళ్ళు, వాళ్ళ అమ్మ కూడా సంథింగ్ ప్రాస్టిట్యూషన్ చేసేదేమో. అయితే ఎంజా కొడుకు అనేటోళ్ళు, వాళ్ళ అమ్మకి దూరం వెళ్ళిపోతాడు మనోడు ఎమినేమ్. ఈ యొక్క స్టేజ్లో వీనితో ఏం కాదంటారు. బట్ ఇప్పుడు ర్యాప్ గాడ్ అంటే నంబర్ 1 నింజా కొడుకు వాడే ఎమినేమ్. సో పుష్ప సినిమాలో కూడా అంజా కొడుకే పుష్ప అవుతాడు. మనోడు కూడా ద ప్యారడైజ్ సినిమాలో కూడా అంజా కొడుకే ప్యారడైజ్ వెళ్తాడు. మనోడు కూడా రాజు అవుతాడు. సో అంజా కొడుకులు అందరూ హీరోలు. అంజా కొడుకు కూడా అంజకు కొట్టినంత మాత్రాన వాడు మనిషి అని మనం గుర్తించాలి అన్నదే ఈ సినిమాల కాన్సెప్ట్. అండ్ ఎమినేమ్ రియల్ నంజా కొడుకు, గుర్తుపెట్టుకోండి. ఒక స్టేజ్లో ఏలేండు ర్యాప్ గాడ్. నంజా కొడుకు కథ. ప్యారడైజ్ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా. వెళ్తా, మీరు కూడా వెళ్ళండి. ఇది ఒక రోస్ట్ రియాక్షన్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఇదంతా కల్పితమే, నిజం కాదు. నేను ఏదో జస్ట్ టీజర్ చూసి నా మైండ్లో ఏదనిపిస్తే అది చెప్పేది. వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకు కథ.